వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. నేను రాజు. ఇటీవల డిఎస్సికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఒక రకమైనటువంటి ఆందోళన ఆవేదన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళకి అసలు ఏం జరిగింది, నిజంగానే స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయా లేదా అనేటటువంటి అంశానికి సంబంధించి నేను కొంత స్టడీ చేశాను. అంతేకాకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా పరిశీలించాను. అలాగే శాప్ వాళ్ళు పెట్టినటువంటి దాన్ని కూడా చూడడం జరిగిందనమాట. సో నేను కూడా స్వతహాగా ఒక స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి దాని మీద కొద్ది గొప్ప అవగాహన ఉంది కాబట్టి అసలు వాస్తవం ఏం జరిగింది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయడం కోసం ఈ పరిశోధన అంతా కూడా చేశాను. సో దీనికి సంబంధించి కొన్ని అంశాలు మీ ముందు పెడతాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి సందర్భంలో ఒక ఆయన అనికి దుర్గయ్య అనేటటువంటి ఒక ఆర్చరీ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ప్లేయర్ ఆయన. సో ఆయన 32వ నేషనల్ గేమ్స్లో నేను పాల్గొని ఆర్చరీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. సరే, ఆ గోల్డ్ మెడల్ వచ్చినా సరే నాకు ఉద్యోగం ఇవ్వలేదు, కానీ నేషనల్ గేమ్స్లో బ్రాంజ్ మెడలు అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక్కసారి అనికి దుర్గయ్య మాట్లాడారు విన్న తర్వాత వీడియోను కంటిన్యూ చేద్దాం. అనికి దుర్గయ్య సార్. దుర్గయ్య కుమ్మూరు సార్, మాది చింతూరు మండలం పోలవరం ముంపు సార్ మాది. నేను స్పోర్ట్స్ పర్సన్ సార్, నేషనల్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆర్చరీలో. అయితే ఇప్పుడు ఈ డిఎస్సిలో సార్ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు పెట్టారు సార్. దాంట్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టారు సార్. ఆల్రెడీ నేను నేషనల్ గేమ్స్ 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఇది 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ సార్ నాది. అయితే ఇప్పుడు ఈ డిఎస్సిలో సార్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ వాళ్ళకి బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. ఈస్ట్ గోదావరి నుండి 6 పోస్టులు ఉన్నాయి సార్. 6 పోస్టులు కూడా నేషనల్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఇచ్చారు సార్. మరి గోల్డ్ మెడల్ కూడా ఎటు పోవాలి సార్? ఎంబటి నేను ఆల్రెడీ మన విసిఎండికి లెటర్ రాశాను సార్. లెటర్ రాసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మీకు ఆల్రెడీ ఫోన్ చేస్తాం, మెయిల్ చేస్తామన్నారు. ఎంబటి నేను ఆల్రెడీ కోర్టుకి అప్రూవ్ అయ్యాను సార్. ఫస్ట్ ఈ కోర్టు కూడా ఏమి ఇచ్చారంటే సార్, ఆల్రెడీ ఈ క్యాండిడేట్ ఆల్రెడీ గోల్డ్ మెడల్ కాబట్టి గోల్డ్ మెడల్కి ఆల్రెడీ పోస్టింగ్ మంది ఇచ్చారు సార్. ఇచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. నేను కోర్టుకి వెళ్ళాను సార్. ఇచ్చినా కూడా అట్లా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఆల్రెడీ పోస్టులు ఫిల్అప్ చేసేసారు సార్. 2018లో సార్ డిఎస్ అప్పుడు ఎక్కడైతే ఆడామో అక్కడ సర్టిఫికేట్ జెన్యూనా కాదని చెప్పేసి ఎంక్వైరీ చేశారు సార్. నేను ఆల్రెడీ నాకు ఢిల్లీ నుండి 2018లో కూడా ఢిల్లీ నుండి ఎంక్వైరీ వచ్చి జెన్యూన్ క్యాండిడేట్ అని పంపించారు. కాబట్టి అది కూడా వేరే నాకు హైయెస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళిపోయింది సార్. ఆయన ఇంటర్నేషనల్ ఉంటే ఆయన ఇంటర్నేషనల్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఎటువంటి ఎంక్వైరీ జెన్యూన్ క్యాండిడేట్ అన్నది ఎటువంటి ఎంక్వైరీ కూడా లేదు సార్. ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, ఏం లేదు సార్. ఎస్, విన్నాం కదా. సో అనికి దుర్గ ఏమంటున్నారు అంటే ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 పోస్టులను ఫిలప్ చేసేటటువంటి సందర్భంలో తాను 32వ నేషనల్ గేమ్స్లో గోల్డ్ సాధించినటువంటి పర్సన్ని అయినా సరే తనకు ఉద్యోగం ఇవ్వకుండా నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి ఆయన ఒక విమర్శ చేశారు, ఆరోపణ చేశారు. ఒక అంశాన్ని అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీని మీద నేను నిజంగా అసలు ఏం జరిగింది అనేటటువంటి దాని మీద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి 2025 స్పోర్ట్స్ మెరిట్ కింద ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చారో అందులో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ 6 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను చెక్ చేశాను. అనికి దుర్గయ్య గారు చెప్పింది వాస్తవం కాదనేసి. సో అందులో చేస్తే మొదటిది వచ్చేసి జె రావు యార్లగడ్డ అనే ఆయన 31వ నేషనల్ గేమ్స్లో పాల్గొన్నాడు. ఆయన ఖోఖోలో అనికి దుర్గయ్య గారు చెప్పినట్టే బ్రాంజ్ మెడలే వచ్చింది ఆయనకి. పంజాబ్లో జరిగిందనమాట. ఇది 2001లో జరిగింది. ఆయనకు ఉద్యోగం ఇచ్చారు. అలాగే ఆదినారాయణ బొడ్డేటి అని ఈయన 33వ నేషనల్ గేమ్స్లో పాల్గొన్నాడు. 2007లో జరిగింది ఇది. ఈయన కూడా ఖోఖోలో బ్రాంజ్ మెడలే వచ్చింది. అలాగే సతీష్ అనేటటువంటి పర్సన్ గోవాలో జరిగినటువంటి 3వ నేషనల్ గేమ్స్ 2022లో జరిగాయి. అందులో ఆయన పాల్గొన్నాడు. ఆయనకి కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఆయన కూడా ఉద్యోగం ఇచ్చారు. అంతేకాకుండా మొత్తం 6 మంది కదా, 3 అయ్యారు. ఇంకా 4వ పర్సను బైరిశెట్టి రాము. ఇతను వచ్చేసి 33వ నేషనల్ గేమ్స్ గౌహతిలో 2007లో జరిగాయి. అప్పుడు అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఆయనకేమి అక్కడ మెడల్ కూడా రాలేదు. అలాగే ఇంకొక అమ్మాయి సౌమ్య సుజని అనేటటువంటి ఆమె, ఈమె 5వ ఉద్యోగం ఆమెకి. ఈమె 37వ నేషనల్ గేమ్స్లో 2023 గోవాలో జరిగింది. రెజ్లింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఆమెకి కూడా ఎలాంటి మెడల్ రాలేదు. అలాగే సుమంత్ అనేటటువంటి పర్సన్ 6వ పర్సన్, అతను 38వ జాతీయ క్రీడలు 2025లో ఉత్తరాఖండ్లో జరిగాయి. ఇతను జూడోలో పార్టిసిపేట్ చేశారు. నేను కూడా ఎలాంటి
మెడల్ రాలేదు. కానీ ఇక్కడ అనిగి దుర్గయ్య చెప్పింది కరెక్టే. అనిగి దుర్గయ్య ఏమంటున్నాడంటే, నేను నేషనల్ గేమ్స్ 32వ నేషనల్ గేమ్స్లో ఆర్చరీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, అయినా సరే నాకు ఉద్యోగం రాకుండా బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకి అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చారు అని ఏదైతే ఆయన చెప్పారో ఆయన చెప్పింది ముమ్మాటికి నిజమే. ఎందుకు అంటే ఆయన చెప్పినట్టు నేను 6 మంది డేటా తీస్తే 6 మంది కూడా ఖోఖోలో ముగ్గురికి వచ్చేసి ఈ థర్డ్ ప్లేస్ ఉంది, ఇంకొకరు అథ్లెటిక్స్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే ఇంకొకరు వచ్చేసి జూడోలో పార్టిసిపేట్ చేసినటువంటి సర్టిఫికేట్ మాత్రమే మనకు కనిపించినటువంటి పరిస్థితి. సో గోల్డ్ మెడల్ ఎవరికి రాలా, గోల్డ్ మెడల్ దుర్గయ్యకి వచ్చింది అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దుర్గయ్యకి అన్యాయం జరిగింది. ఆయన ఈ గేమ్స్లో పాల్గొన్నప్పటికీ కూడా ఆయనకి ఎందుకనేసి ఉద్యోగం ఇవ్వలేదు అనేది ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వ్యక్తిని పక్కన పెట్టి బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఎలా ఇచ్చారు? సో అందుకని నేనేం చేస్తానంటే ఇప్పుడు SAP చైర్మన్ రవినాయుడికి ఫోన్ చేస్తాను. ఈ రవినాయుడు గారితో మాట్లాడదాం, అసలు ఏంటి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఆయన దగ్గర ఏమైనా ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను రవినాయుడు గారికి ఫోన్ చేస్తున్నాను. సో ఆయన ఒకవేళ ఫోన్గా లిఫ్ట్ చేస్తే అసలు ఏంటి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రవినాయుడు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. రవినాయుడు గారు, ఒక చిన్న డౌట్ నాకు. మీరు తిరుపతిలో ఉంటే అందుబాటులో ఉంటే నేను నేరుగా మాట్లాడతా, లేకపోతే ఒక చిన్న డౌట్ ఉంది. నేను యాక్చువల్గా వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మొన్న అనిగి దుర్గయ్య గారు అని ఆయన వచ్చేసి మనకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడారు. ఆయన ఏంటంటే 32వ నేషనల్ గేమ్స్లో నేను పాల్గొన్నానండి, ఆర్చరీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, అయినా సరే నాకు ఇవ్వకుండా 6 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆ 6 మందిలో ముగ్గురికి వచ్చేసి బ్రాంజ్ మెడల్, ఇంకొక 2 పార్టిసిపేషన్ ఉంటే వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు, గోల్డ్ వచ్చినటువంటి నన్ను పక్కన పెట్టారు అన్నారు. సో నేను మీ SAPకి సంబంధించిన వెబ్సైట్లో సెర్చ్ చేస్తే ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఆ 6 మందిలో ఎవరికి గోల్డ్ మెడల్ రాలా, బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏంటి ఇదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? అనిగి దుర్గయ్య గోల్డ్ మెడల్ వచ్చినా కూడా ఎందుకు ఇవ్వలేదు అనేసి మీరు ఏమైనా అధికారులతో మాట్లాడారా? మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ దీనికి సంబంధించి? నమస్తే సార్. నేను కూడా నాకు కూడా నా దృష్టికి అది సోషల్ మీడియాలో నా దృష్టికి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన తర్వాత అసలు ఏంది వాస్తవం, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం స్పోర్ట్స్ అథారిటీ ఒక ట్రాన్స్పరెన్సీగా అధికారులు 3 లెవెల్లో, మిడిల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, కింద ఏదైతే స్పోర్ట్స్ అధికారులు, ఈ 3 పర్యవేక్షణలో ఫస్ట్ టైం స్పోర్ట్స్ అథారిటీ కూడా అంతకుముందు బై హ్యాండ్ సర్టిఫికేట్లు తీసుకునేవాళ్ళు సార్. కానీ అలా సిస్టమ్ కాకుండా ఎవరి ప్రమేయం ఉండకూడదని ఆన్లైన్ సిస్టమ్ లో తీసుకొని వచ్చారు. అంటే ఏ సర్టిఫికేట్ అయినా అప్లికేషన్ అతను ఫిల్ చేసేది ఆన్లైన్ ఫిల్ చేస్తారు, సర్టిఫికేట్లు కూడా ఆన్లైన్ అప్లోడ్ చేస్తారు, ప్రింట్ మాత్రమే SAP తీసుకునే విధంగా ఫస్ట్ టైం తీసుకొని వచ్చారు. ఎక్కడ ఇంత ముందు ఎక్కడ జరగలేదు, అలాంటిది తీసుకొని వచ్చారు. అయితే ఏంది ఇది గోల్డ్ మెడల్ వచ్చి నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పి నేను కూడా మా అధికారులను అడిగాను. అసలు ఏంది, ఎందుకు రాలేదు, ఎక్కడ ఏమన్నా తప్పిదం జరిగిందా ఏంటి అని అడిగితే వాళ్ళు స్పష్టత ఇచ్చారు. ఏంటంటే అతను ఆడింది వాస్తవమే, అయితే అతను అప్లై చేయలేదు. ఆ మెడల్ ఏదైతే ఉందో, గోల్డ్ మెడల్ ఉందో, నేషనల్ గోల్డ్ మెడల్, ఆ విషయం కూడా ఆ అభ్యర్థికి కూడా తెలుసు. అతను కూడా 2 times గ్రీవెన్స్ లో పార్టిసిపేషన్ చేశాడు. నువ్వు ఎందుకు అప్లై చేయలేదంటే నేను చేయలేదండి అని ఏదో సమాధానం గ్రీవెన్స్ కమిటీకి ఇచ్చినట్టున్నారు. దాని మీద ఫర్దర్ కోర్టుకు కూడా వెళ్ళినట్టున్నారు. అంటే ఏంటి ఇప్పుడు అనిగి దుర్గయ్య అప్లై చేసింది నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ ఏదైతే ఆయన చెప్తున్నారు గోల్డ్ మెడల్ సర్టిఫికేట్, అది అందులో అప్లోడ్ చేయలేదు ఆయన? లేదు, నేషనల్ గేమ్స్ అప్లై చేయలేదు. నేషనల్ ఛాంపియన్షిప్ వేరు, నేషనల్ గేమ్స్ వేరు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన నేషనల్ ఛాంపియన్షిప్ మాత్రమే అప్లోడ్ చేశాడా? నేషనల్ ఛాంపియన్షిప్ అంటే ప్రయారిటీ. ఒక్క నిమిషం రవినాయుడు గారు, మీరు ఇచ్చినటువంటి జియో నెంబర్ 4 చూస్తున్నాను నేను. 2025 ఏప్రిల్ ఇచ్చారు. ఇందులో ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ కప్ 4 years తర్వాత జరిగేది, తర్వాత కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్ 4 years లోపల జరిగేది, ఏషియన్ ఛాంపియన్షిప్, తర్వాత వచ్చేసి నేషనల్ గేమ్స్ తర్వాత నేషనల్ ఛాంపియన్షిప్. అంటే నేషనల్ గేమ్స్లో మొదట గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ 1, అలాగే సిల్వర్ వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ 2, అలాగే బ్రాంజ్ వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ 3 పార్టిసిపేషన్. ఓకే, ఆ తర్వాత నేషనల్ ఛాంపియన్షిప్. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఈయన ఎవరైతే దుర్గయ్య ఉన్నాడో ఆయన ఈ నేషనల్ గేమ్స్ కాకుండా నేషనల్ ఛాంపియన్షిప్ చేశాడు
అంతేనా? ఓకే ఓకే. అతను ఆడింది వాస్తవం, కానీ అతను అప్లై చేయాలి. ఇప్పుడు అతని దగ్గర సర్టిఫికెట్ ఉన్నా ఆ సర్టిఫికెట్ ఆన్లైన్ లో అంటే మన జీవోలో ఏముందంటే మీరు అప్లై చేసుకునే హైయెస్ట్ మెడల్ ఏదైతే ఉందో అదే క్రైటీరియా తీసుకుంటారని చెప్పి స్పష్టంగా జీవోలు ఇచ్చారు. ఇంత ట్రాన్స్పరెన్సీ జీవో ఎప్పుడు ఇలేదు సార్. ఓకే, అంటే నేను చూసా ఈ 6 మంది చెక్ చేసేటప్పుడు వాళ్ళు అప్లికేషన్ లోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా పెట్టారు. అందులో హైయెస్ట్, తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫాలోయింగ్ బై, అంటే తర్వాత ఏంటి అనేటటువంటిది కూడా వాళ్ళు చూపించినటువంటి పరిస్థితి. అయితే అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి, ఈ అనిగి దుర్గయ్య అనే ఆయన నేషనల్ గేమ్స్ లో ఆడాడు, గెలిచాడు, కానీ ఆ సర్టిఫికేట్ మాత్రం ప్రొడ్యూస్ చేయలేదు. ఆయన అప్లోడ్ చేసేటువంటి సందర్భంలో హైయెస్ట్ ఇక్కడ నేషనల్ గేమ్స్ కాకుండా నేషనల్ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్ పెట్టాడు, అంతేనా మీరు చెప్పేది? అవును సార్. ఇంకోటి మీకు కూడా మీ ద్వారా అందరికీ తెలియాల్సిన విషయం కూడా ఉంది. ఈ ఏదేదైతే గేమ్స్ కావచ్చు, ఏ గేమ్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ఈ ఛాంపియన్షిప్స్ కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతుంది, తర్వాత ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ పెడుతుంది, కొన్ని ఫెడరేషన్స్ పెడతాయి, కొన్ని అసోసియేషన్స్ పెడతాయి. అది చాలా మందికి అవగాహన లేక ఛాంపియన్షిప్ అంటే ఏంది, నేషనల్ గేమ్ అంటే ఏంది, రెండు ఒకటే కదా అనుకోవచ్చు. నేషనల్ గేమ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతుంది, నేషనల్ ఛాంపియన్షిప్ అంటే ఫెడరేషన్ పెట్టింది. అంటే ఒక ప్రైవేట్ ఫెడరేషన్, తర్వాత వచ్చేసి క్రీడా సంఘాలు పెట్టేటటువంటి సంఘాలు పెట్టుకుంటారు, వాటిని అసోసియేషన్ గేమ్స్ అని కూడా అంటారు కదా. అవును సార్, అవును సార్, అసోసియేషన్ ఫెడరేషన్ గేమ్స్ అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక స్పష్టత తీయాల్సి ఉందంటే, ఇప్పుడు మీరు బీటెక్ చదివారు, బీటెక్ క్వాలిఫికేషన్ పెట్టారు. ఆ బీటెక్ క్వాలిఫికేషన్ 35 మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు, 60 మార్కులు వచ్చి ఉంటారు, 90 మార్కులు వచ్చి ఉంటారు. కానీ ఇంటర్మీడియట్ లో మీకు 600 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నాయి కదా. నాకు 600 మార్కులకి ఏంటంటే బీటెక్ క్వాలిఫికేషన్ పెట్టిన తర్వాత బీటెక్ క్వాలిఫికేషన్ లో ఎన్ని మార్కులు వస్తాయని ఎక్కడ మనం ప్రయారిటీ పెట్టలేదు. ఓకే, ఒక్కటి నాకు ఒక్కటి మీరు అలాగే లైన్ లో ఉండి మీ దగ్గర ఆ డాక్యుమెంట్ ఉంటే నాకు ఏమైనా ఇప్పుడు అలాగే పంపగలరా నేను చెక్ చేయడానికి? నేను కూడా ఇప్పుడు అధికారుల దగ్గర నుంచి తెప్పించుకొని మీకు క్లియర్ గా పంపిస్తాం. దాంతో పాటు మీకు ఇంకొకటి మీ ద్వారా ఒకటి క్లారిటీ ఇవ్వాలనుకున్నా సార్. ఓకే, ఇక్కడ ఎక్కడా కూడా ఒక పద్ధతి ప్రకారం అధికారులు సమర్థవంతంగా పనిచేశారనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ప్రతిదీ ఆన్లైన్ లో పెట్టారు సార్. ఓకే రవినాథ్ గారు, ఇక్కడ దుర్గయ్యకి సంబంధించినటువంటి సబ్జెక్టు మాత్రం మనం డిసైడ్ చేద్దాం. తర్వాత మీరు అందుబాటులో ఉన్నప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తాను. నేను ఈ వీడియో చేస్తున్నా, నాకు మీరు కనీసం ఒక 1 or 2 minutes లో మీరు కానీ పంపగలిగితే. మీకు దుర్గయ్య ఇది ఇప్పుడే అధికారుల దగ్గర తీసుకొని వెంటనే పంపిస్తాను. ఓకే, నేను లైన్ లో ఉంటాను. మీరు ఒక్కసారి వాళ్ళతో మాట నాకు పంపండి, నేను పెట్టేస్తాను. మీరు పంపించిన తర్వాత నేను దాని మీద డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ రవినాథ్ గారు. సో ఇక్కడ రవినాథ్ గారు చెప్తున్నది ఏంటి అంటే, ఏదైతే దుర్గయ్య ఉన్నారో ఆయన నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసింది నిజమే, నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది కూడా నిజమే. కానీ అప్లై చేసుకునేటటువంటి సందర్భంలో అత్యున్నత స్థాయి మెడల్ ఏది అంటే గేమ్ ఏదంటే నేషనల్ గేమ్స్. సో ఇక్కడ నేషనల్ గేమ్స్ వేరు, నేషనల్ ఛాంపియన్షిప్ వేరు. నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి హైయెస్ట్లో ఉంటాడు, నేషనల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వ్యక్తి నెక్స్ట్ క్యాడర్లో ఉంటాడు. సో దుర్గయ్య చెప్పింది కూడా కరెక్టే, కానీ ఇక్కడ దుర్గయ్య తప్పిదం ఉంది. ఏంటి అంటే ఆయన అప్లై చేసుకునేటటువంటి సందర్భంలో ఇక్కడ నేషనల్ ఛాంపియన్షిప్ కింద ఆయన అప్లై చేశాడు, కానీ నేషనల్ గేమ్స్ కింద ఆయన అప్లై చేయలేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి ఆయన ఏమన్నా నాకు డాక్యుమెంట్ పంపిస్తారేమో. డాక్యుమెంట్ పంపించిన తర్వాత వాస్తవాలు మనం చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి ఇక్కడ ఏంటి, చాలా స్పష్టంగా జియో నెంబర్ 4 ఇవ్వడం జరిగింది. అందులో మొదట ఒలింపిక్ గేమ్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఏషియన్ గేమ్స్, తర్వాత వరల్డ్ కప్ 4 years తర్వాత జరిగేది, తర్వాత కామన్వెల్త్ గేమ్స్, తర్వాత వరల్డ్ కప్ 4 years లోపల జరిగేది, తర్వాత ఏషియన్ ఛాంపియన్షిప్, తర్వాత నేషనల్ గేమ్స్ తర్వాత నేషనల్ ఛాంపియన్షిప్, తర్వాత వచ్చేసి ఇంటర్ యూనివర్సిటీకి సంబంధించి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కి సంబంధించి ఈ విధంగా ప్రయారిటీ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఈ 6 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నేషనల్ గేమ్స్లో వాళ్ళకి బ్రాంజ్ మెడల్ వచ్చిందని చూపించారు, అలాగే పార్టిసిపేషన్ వచ్చినట్టు సర్టిఫికేట్లు అందులో ప్రొడ్యూస్ చేశారు, కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేశారు. కానీ ఇక్కడ దుర్గయ్య అనేటటువంటి వ్యక్తి నేషనల్ గేమ్స్ కాకుండా నేషనల్ ఛాంపియన్షిప్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయడం వల్ల మాకు తెలియదు, కాబట్టి ప్రయారిటీ లిస్ట్లో అది నేషనల్ గేమ్స్ తర్వాత వస్తుంది, కాబట్టి ఆయనకి రాలేదని చెప్తున్నారు. ఒకసారి నాకు డాక్యుమెంట్ వచ్చింది, ఒకసారి చూద్దాం. ఏపీ స్పోర్ట్స్ డిఎస్సి రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి ఈ దుర్గయ్య ఎవరైతే ఉన్నారో అనిగి దుర్గయ్య, సో ఈయనకు సంబంధించినటువంటి సర్టిఫికేటు నాకు పంపించాడు ఇప్పుడే. ఆయన ఎవరైతే శాప్ చైర్మన్ ఉన్నారో ఆయన పంపించారు. సో ఆ డాక్యుమెంట్ ఒకసారి చూస్తాం. ఇందులో హైయెస్ట్కి సంబంధించినటువంటి గేమ్ ఏం పెట్టారు ఆయన అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఈయన ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తాడు. ఇక్కడ చూస్తే హైయెస్ట్ అచీవ్మెంట్ డీటెయిల్స్, స్పోర్ట్స్ డిసిప్లిన్, ఆర్చరీ, ఇండివిజువల్ టీమ్, ఇండివిజువల్, తర్వాత వచ్చేసి టోర్నమెంట్,
సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ అని పెట్టాడు. అంటే నేషనల్ గేమ్స్ కాదు, సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2004లో జరిగిన దాంట్లో గోల్డ్ వచ్చిందని చెప్పి ఆయన పెట్టినటువంటి పరిస్థితి. ఎస్, ఇదిగోండి, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి గేమ్లో వచ్చింది. దాన్ని ఆయన హయ్యెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్గా పెట్టారు. సో నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం చెప్పారంటే 32వ నేషనల్ గేమ్స్లో నేను ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చిందన్నారు. మరి దాన్ని కానీ అప్లోడ్ కానీ చేసి ఉంటే ఆయన ఖచ్చితంగా ఆయనకు ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ చేసినటువంటి ఒక చిన్న తప్పిదం. సో మళ్ళీ ఇంకొకసారి మనం రవినాయుడు గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, రవినాయుడు గారికి ఫోన్ చేస్తున్నాను, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎస్, రవినాయుడు గారు ఇప్పుడే పంపించారు, మీరు చూశాను. ఎస్, అనిగి దుర్గయ్య నేషనల్ ఛాంపియన్షిప్లో ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పి చూపించాడు తప్ప నేషనల్ గేమ్స్లో వచ్చింది హయ్యెస్ట్ అచీవ్మెంట్గా చూపించలేదు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. సరే, ఆయన తప్పిదం చేశాడు. ఒకవేళ మీరు 39 పోస్టులు ఏదో మిగిలి ఉన్నాయి కదా, మరి ఈయనకి ఏమైనా న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంటుందా? మీకు ఏదైనా ప్రొవిజన్ ఉందా ఆయన పిలిపించి మాట్లాడటం? కానీ నిజంగా 32వ నేషనల్ గేమ్స్లో ఆయన ఆర్చరీలో గోల్డ్ మెడల్ సంపాదించాలని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు కదా, అదేమన్నా విసులుబాటు ఏమైనా ఉంటుందా దాంట్లో ఫిలప్ చేసేదానికి? మా ద్వారా ఏమన్నా ఆయనకి న్యాయం చేసే అవకాశం ఉంటుందా? సార్, ఖచ్చితంగా ఇక్కడ తప్పిదాలు ఎక్కడ కూడా శాప్ చేయలేదు సార్. తప్పిదాలు ఇక్కడ జరగలేదు. అవునవును. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం ఇచ్చిన జీవో ప్రకారం ఒకవేళ ఇతనికి గానీ అవకాశం ఇచ్చుంటే ఫర్దర్ ఏదైతే మనం ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఒక ప్లేయర్ మీద ఇంకో ప్లేయర్ కంప్లైంట్ చేసుకునే వెసులుబాటు కూడా దీంట్లో ఇచ్చారు సార్. 2 గ్రీవెన్స్ నడిపారు. ఇప్పుడు జనరల్ గా నేను వచ్చి మీరు ఏదైతే మెడల్ మీరు ఏదైతే ఏ అచీవ్మెంట్ సబ్మిట్ చేస్తారో ఆ అచీవ్మెంట్ మీద నేను కంప్లైంట్ చేసుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ అబ్బాయి కానీ రూల్స్ అతిక్రమించి అతనికి ఎలిజిబిలిటీ ఇచ్చుంటే కింద ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాని మీద ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళ దగ్గర పోయి సర్టిఫికెట్ అదొకే. ఇప్పుడు యనిగి దుర్గయ్య గారికి సరే ఆయన సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో ఆయనకి తెలుసో తెలియకో లేకపోతే అవగాహన లేకో తప్పిదం జరిగింది. ఆయన చేస్తున్నటువంటి తప్పిదమే. బట్ ఆయన ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ ఏమైనా కన్సిడర్ చేసే అవకాశం ఉందా? సార్, ఇది హారిజంటల్ రిజర్వేషన్ మీన్స్ ఒకసారి జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవోతోనే అది ఎన్ని ఫిలప్ అయితే అన్ని ఫిలప్ ఆడే క్లోజ్ అయిపోతాయి. అయితే ఇప్పుడు అనేక ఇంకా ఇప్పుడు ఈ డిఎస్సి ఉంది, ఇప్పుడు డిఎస్సి వస్తుంది, ప్లస్ అనేక ఏరో స్పోర్ట్స్ కోటా కింద ఈ ప్రభుత్వం 3% రిజర్వేషన్ ఇచ్చింది సార్ క్రీడాకారులు ప్రోత్సహించాలని. ఇప్పుడు అనేక నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా అతను క్వాలిఫైడ్, అతను కష్టపడ్డాడు, అతను మెడలిస్ట్. మనం అతన్ని ప్రతి క్రీడాకారుని గౌరవించాలి, గుర్తించాలి, ప్రోత్సహించాలి. ఆ విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి. అయితే కొన్ని టెక్నికల్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి, కానీ కోర్టుకి వెళ్ళినా కూడా అదే వచ్చింది. కోర్టులో కూడా లేదు అక్కడ కనిపిస్తుంది కదా, డాక్యుమెంట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇచ్చినటువంటి జీవో చదివాం. ఈ జీవోలో నేషనల్ గేమ్స్ వచ్చిన వాళ్ళు నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ తర్వాత నేషనల్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ అనిగి దుర్గయ్యకి 32వ నేషనల్ గేమ్స్ లో ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కానీ అది అప్లోడ్ చేయాల. సో మీరు కలగనలేరు కదా, ఎస్ శాప్ అనిగి దుర్గయ్య 32వ నేషనల్ గేమ్స్ ఆడారు అనేటటువంటి అంశం మీకు తెలియదు. సో కాబట్టి ఏంటి, అక్కడ అప్లోడ్ చేయాలి. ఆయన అప్లోడ్ చేయలేదు. ఇది ఆయన తప్పిదం అనేది ఇక్కడ మీరు పంపించినటువంటి అప్లికేషన్ ద్వారా తెలుస్తుంది. అప్లోడ్ చేసింది. తర్వాత వచ్చేసి మిగతా 6 మంది సెట్ చేసినా కూడా ఎక్కడ తప్పిదాలు లేవు. ఎస్, మీరు చెప్పినటువంటి రూల్స్ ప్రకారమే జరిగినటువంటి పరిస్థితి. సో మా వైపు నుంచి అంటే ఎందుకంటే అతను చూసా పాపం నేను ఆయన మాట్లాడే సందర్భంలో ఖచ్చితంగా సార్ ప్రతి క్రీడాకారుడికి ఎటువంటి అన్యాయం జరగకుండా ఏమేమి చేయాలో అన్ని స్పోర్ట్స్ అథారిటీ చేస్తుంది సార్. ఓకే, ఆయనతో ఏమన్నా మీరు పిలిపించి మాట్లాడి ఒక రకమైన భరోసా మా అధికారులతో మాట్లాడతాను. మా అధికారులతో మాట్లాడి ఎవరైతే ఉన్నారో అతన్ని ఏ విధమైన అన్యాయం జరగకుండా ఎలా చూడాలనే దాని మీద ఖచ్చితంగా దృష్టి సారిస్తాం సార్. థ్యాంక్ యూ రవినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఓవరాల్గా స్పోర్ట్స్కి సంబంధించి అనిగి దుర్గయ్య గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి తప్పిదం, అప్లికేషన్ ఫిలప్ చేసేటువంటి సందర్భంలో నేషనల్ గేమ్ సర్టిఫికేట్ ఆయన దగ్గర ఉన్నా కూడా నేషనల్ ఛాంపియన్షిప్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఆ డాక్యుమెంట్ కూడా నా వీడియోతో పాటు అది కూడా పక్కన ప్లే అవుతుంది. సో కాబట్టి దాన్ని కూడా చూడవచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ స్పోర్ట్స్ పేరుతోటి అలాగే స్పోర్ట్స్ కోటా పేరుతోటి అక్రమాలు జరిగాయని చెప్పి జరుగుతున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో దాంట్లో వాస్తవం ఎంత అనేటటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఇది చేశాను నేను. సో అనిగి దుర్గయ్య చెప్పింది కరెక్టే. సో ఆయన గోల్డ్ మెడల్ వచ్చినా బ్రాంజ్ మెడల్ వాళ్ళకి ఇచ్చారు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇక్కడ అనిగి దుర్గయ్య ఆ డిసిప్లిన్లో తనకు గోల్డ్ మెడల్ వచ్చింది అనేటువంటి అంశాన్ని అప్లోడ్ చేయడం
మర్చిపోయాడో లేకపోతే అప్లోడ్ చేయలేదో ఎందుకు చేయలేదు అనేది మనకు తెలియదు. కానీ ఆయన చేసిన నేషనల్ ఛాంపియన్షిప్ అంటే నేషనల్ గేమ్ తర్వాత వచ్చేటటువంటి ప్రయారిటీ అది. సో కాబట్టి దాంట్లో చేయడం వల్ల ఆయనకు ఉద్యోగం రాలేదు. బట్ నిజంగా ఆయనకు 32 నేషనల్ గేమ్స్లో ఉంది అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మేము పిలిచి మాట్లాడతాం, ఏ ప్రొవిజన్ ఉన్నా సరే ఆయనకి ఖచ్చితంగా అర్హుడు, ఆయనకు ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా రవినాయుడు గారు చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఇది వాటి ఎనాలిసిస్, మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.